హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముదిరాజ్ గార్డెన్. చాలా రోజులైంది కదా మీ ముందుకు వచ్చి. ఇప్పుడు మీకు ఒక స్పెషల్ విశేషమైన మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైనది ఒకటి నేను చూపిస్తున్నానండి. చూసుకొని మీరు వాడండి. వాడి మీ అనుభవం ఏంటనేది నాకు షేర్ చేసుకోండి. ఓకేనా? చూసారండి, ఇదేంటో చూసారా? మీకు ఆల్రెడీ తమ్మునేలు చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. ఇది రతన్ జూట్ అండి. రతన్ జోటు ఇట్లా నానా రకాలుగా పిలుస్తారు. చూసారా, ఇది వేళ్ళు అనమాట. ఇది ఒక చెట్టు వేరు. మనకి ముఖ్యంగా ఎంతో ఇష్టమైనది ఆడవాళ్ళందరికీ జుట్టు కదండి. తలకట్టు జుట్టు కదా. ఆ జుట్టు ఈరోజు కలుషితం అయిపోయిన వాతావరణంలో మనందరం కూడా లాస్ అయిపోతున్నాం. హెయిర్ లాస్ కదా, లేదా హెయిర్ స్ప్లిట్స్, ఇలా నానా రకాలుగా మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. మగవాళ్ళకైతే కొంతమందికి బట్టతల కూడా వచ్చేస్తుంది. అందువల్ల మీరందరూ కూడా ఇది వాడతారని ఆశిస్తున్నానండి. కావాలంటే మీరు ఈ వేళ్ళు ఎక్కడ దొరుకుతాయంటే అమెజాన్లో దొరుకుతాయండి. అమెజాన్లో దొరకచ్చు. మీకు ఇంకా చెప్పాలంటే హెర్బల్ షాప్స్లో ఆయుర్వేద స్టోర్ ఉంటుంది కదా, దాంట్లో కూడా దొరుకుతాయండి. ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ వేళ్ళతో పాటుగా ఇది కూడా అయ్యే వేళ్ళండి. కొంచెం పొడవు అయిపోయినాయి అనమాట. అంటే మనకు కావాల్సింది కూడా యాక్చువల్లీ ఈ పొడే చెప్పాలంటే. ఈ పొడిని మనం ఉపయోగించి మనం ఎట్లా చేసుకుందామో చూద్దామండి. హెయిర్ ఆయిల్ చాలా బాగుంటుంది అనమాట. మన అందరికీ కూడా కొంచెం జుట్టు రాలే బాధ నుంచి విముక్తి లభిస్తుంది అని అనుకుందాము. తప్పనిసరిగా వాడండి. అందరికీ కూడా, ప్రతి ఆడపిల్లకి మగవాళ్ళకి కూడా ఉపయోగపడుతుందండి. ఓకేనా? రండి ఎట్లా తయారు చేస్తారో చూద్దాం. అయితే ఈ హెయిర్ ఆయిల్కి కావాల్సిన ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తున్నానండి. రతన్ జూటు రూట్స్ అనమాట. ఇవి ఒక చెట్టు వేర్లు ఇవన్నీ కూడాను. అట్లాగే ఇవి మందార పూలు అండి. మందార పూలు మనం వాడేసి దేవుడికి అక్కడ తీసేస్తూ ఉంటాం కదా, ఆ పూలు అనమాట ఇవి. అట్లాగే ఇది ఆర్డినరీ కొబ్బరి నూనె అండి. ఆర్డినరీ కొబ్బరి నూనె. ఇదేమీ మన పారాచూట్ అని అదని ఇదని బ్రాండెడ్ ఆయిల్స్ అక్కర్లేదండి. మన గానుగ మిల్లుల దగ్గర నుంచి తెచ్చుకొని మనం వాడుకోవచ్చండి ఆర్డినరీ కొబ్బరి నూనె. అట్లాగే ఇది ఆముదం. చూసారా, ఆముదం ఎంత చిక్కగా ఉందో చూడండి. మన చిన్నప్పుడు మన నాయనమ్మలో అమ్మమ్మలో మనకి తలకి పెట్టేవాళ్ళండి. చూడండి ఎంత చిక్కగా కారుతుందో. తలకి పెట్టి వారానికి ఒకసారి మసాజ్ చేసి తలస్నానం చేయించేవాళ్ళు. మన జుట్టులు కూడా అప్పట్లో చాలా సేఫ్గా ఉండేవి. ఎవరికి కూడా జుట్టు రాలిపోవడం కానీ, ముక్కలైపోవడం కానీ, బట్టతలలు కానీ ఆ రోజుల్లో లేవు. కానీ ఈ రోజుల్లో మనం ఈ జాగ్రత్తలు ఏమి లేకుండా అంతా షాంపూలు టైం అయిపోయింది. షాంపూల కాలం వచ్చేసింది. షాంపూలు వాడుతున్నాం కదా. ఆ షాంపూల కాలంలో ఇప్పుడు కొంచెం టైం తీసుకుని మన జుట్టుని మనమే రక్షించుకోవాలి కదా. మన కాన్సెప్ట్ కూడా అదే కదా. నాది ముదిరాజ్ గార్డెన్ కాన్సెప్ట్. ప్రకృతిని మనం రక్షిస్తే అదే మనల్ని రక్షిస్తుంది, అంతే కదండి. కాబట్టి కొంచెం ఆర్గానిక్గా ఇటువంటి హెయిర్ ఆయిల్ని మన స్త్రీలందరూ, పురుషులకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నా కదా, హెయిర్ లాస్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకుందామండి. ఈ ఆయిల్ని మన ఇంట్లో మనమే తయారు చేసుకుందాం. ఓకేనా? చెప్పా కదా ఏమేం కావాలో. ఆముదము, అట్లాగే హెయిర్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె గానుగ నుంచి తెచ్చిన ఆయిల్, అట్లాగే మందార పువ్వులండి, అట్లాగే ఇవి రతన్ జూటు రూట్స్. వాడాక మీకు ఇంప్రూవ్మెంట్ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్లో పెట్టండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దీంట్లో 100% సక్సెస్ ఉంటుందండి. ఓకేనా? ఇదండి, ఇవి పూజకి మనం తీసి వాడేసిన పువ్వులు ఉంటాయి కదండి, అవి వేస్ట్ చేయకుండా మనం ఇట్లా వాడుకోవచ్చు అనమాట. అట్లాగే దీంట్లో కొంచెం ఆముదం పోసుకుని చూడండి. ఎందుకంటే మనం పచ్చి పువ్వులు వేస్తే నూనె అదొక రకంగా డిఫరెంట్ స్మెల్లో ఉంటుంది. అందువల్ల కొంచెం ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్ మనం వేడి చేయకూడదు యాక్చువల్లీ తలకి. అయితే ఏంటంటే మనం దీనికోసం అని చెప్పేసి వేస్తున్నాం చూడండి కొంచెం హెయిర్ ఆయిల్. ఎందుకంటే పువ్వులన్నీ వేగాలంటే కొంచెం ఆయిల్ ఉంటేనే బాగా వేగుద్ది. చూసారా, ఇదండి ఇట్లాగా మనం వేడి చేసుకోవడం.
ఎన్ని ఎక్కువ పూలు ఉన్నా కానీ ఇబ్బంది లేదండి. మినిమం ఒక 10 ఫ్లవర్స్ ఉండాలి. నేను మా ఇంట్లో ఏంటంటే మా గార్డెన్లో మందార పూలు చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. అందుకని నేను ఇవి ఎక్కువ పూలు వేస్తున్నా. ఎక్కువ వల్ల నష్టమే లేదండి. మందార అనేది మనకి తలకి చాలా మంచిదన్నమాట. ఆయిల్లో కొబ్బరి నూనెలో వేసుకునేటానికి. మనం చిన్నప్పుడు స్నానాలు చేసేటప్పుడు కూడా మందార ఆకులు కుంకుడుకాయల రసంలో కలిపేవాళ్ళు. మీకు తెలుసో లేదో తెలియదు, మా వాళ్ళు అయితే వాడేవాళ్ళు. అది హెయిర్కి స్మూత్నెస్ ఇస్తుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ మన హెయిర్కి గ్రోత్ ఇస్తుంది అనమాట. స్ప్లిట్స్ అన్ని నివారిస్తూ గ్రోత్ సూపర్ ఉంటుంది. చూడండి, వాడాక మీకే తెలుస్తుంది. ఓకేనా, రండి తయారు చేద్దాం. ఇప్పుడు నేను దీంట్లో కొబ్బరి నూనె, కొంచెము ఆముదము, 2 ఆయిల్స్ వేసానండి. ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయిపోయినాయి ఆల్మోస్ట్. అది జస్ట్ ఉరికే పచ్చిదనం పోవాలండి. ఫ్రై అంటే మరీ వేగద్దు. ఇప్పుడు చూడండి, ఇట్లాంటిది ఒక పొడి సీసా తీసుకోవాలన్నమాట. గాజు సీసా అండి, ప్లాస్టిక్ సీసా వాడద్దు దయచేసి ఎవరైనా కానీ. గాజు సీసా తీసుకోండి. మనకి చిన్నప్పుడు గాజు సీసాలోనే నిల్వ ఉంచే అన్నీ కూడా వస్తువులు, ఈవెన్ పచ్చడితో సహా మన పెద్దవాళ్ళందరూ గాజు సీసాలే వాడారు. కానీ ఈ రోజంతా ప్లాస్టిక్ యుగం ఎక్కువైపోయి ప్లాస్టిక్ని ఎక్కువగా వాడుతున్నాము. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. అట్లాగే మన ఆరోగ్యానికి, మనకి తలకి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెయిర్కి చాలా మంచిదండి గాజు సీసాలో మనం స్టోర్ చేసుకుంటే. ఓకేనా, ఇప్పుడు ఈ రూట్స్ ఉన్నాయి కదండి, ఈ రూట్స్ అన్నీ కూడా గాజు సీసాలో వేద్దాం. ఇట్లాగే ఇదిగోండి. అయ్యో ఇది పొడి అయిపోయిందని వేస్ట్ చేయొద్దండి. పొడి కూడా మనకి ఉపయోగపడేదే. అసలు మొత్తం అంతా పొడి చేసుకోవచ్చు, కానీ ఎందుకులేని నేను చేయకుండా రూట్స్ ఉన్నట్టుగా చిన్న చిన్నగా చేసి వేసేస్తున్నాను. ఇదిగోండి 2 స్పూన్స్ మెంతులు అనమాట. ఇది చూడండి 2 స్పూన్లు నేను వేసేస్తున్నాను. అట్లాగే ఒక 2 స్పూన్లు ఆముదం కూడా అండి. ఆముదం ఆల్రెడీ మనం అక్కడ కొబ్బరి నూనెలో వేసాము. అట్లాగే దీంట్లో కూడా వేసుకోవాలన్నమాట. మన హెయిర్కి చాలా మంచి చేస్తాయండి. కొంచెం చిక్కగా ఉంటుందని చెప్పేసి అందరూ వేయరు, కానీ మన హెయిర్ ఆయిల్లో వాడుకుంటే చాలా మంచిది. అట్లాగే వేయించిన మందార రేకలు చూడండి, ఇవి కూడా వేసేస్తున్నాం. ఇదిగోండి. చూసారా, కొంచెం మందార పూలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వేసాను. ఇవి ఎక్కువైనా కూడా మనకి నష్టం లేదండి. ఇదిగోండి, ఇప్పుడు మనం మందార పూలు అవి వేసుకున్నాం కదా, దాని తర్వాత ఇట్లా హెయిర్ ఆయిల్ అండి మొత్తం దీంట్లో ఇలా పోసేసుకోవడమే. చూసారా, ఇది నార్మల్ కొబ్బరి నూనె అండి. మనం ఏమి కొనుక్కొచ్చిన పారాచూట్ అటువంటి ఆయిల్స్ కాదు. నార్మల్ మన గానుగలో ఆడించిన కొబ్బరి నూనె ఇది. ఇది స్లో అవుతుంది, మొత్తం పోసేద్దాం. ఇదని చూడండి, నేను ఒక 200 ml తీసుకున్నాను. మొత్తం ఇలా పోసేసుకోవాలండి. చూడండి, ఇలా పోసేసుకుని దీన్ని కొంచెం ఇలా సదురుకోవాలండి. అంటే ఇవి వేళ్ళు రూట్స్ అన్నీ కూడా నానాలి కదా, లోపలికి మునగాలి. మునిగితేనే మనకి బాగా నూనె అనేది తయారవుతుంది అనమాట. అన్నీ కలిసి బాగా. ఇంకా నూనె పడద్దండి, కొంచెం వేస్తాను. ఇంకా నూనె ఇంకా తగ్గింది కదా ఇందాక. చూడండి, కొంచెం ఇవన్నీ రూట్స్ అన్నీ కూడా మునిగేలాగా పోసుకోవాలండి. అలా పోస్తేనే మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది అనమాట. వాటితో అన్నిటితో కూడా బాగా మెల్ట్ అయ్యి బాగా ప్యూర్ మంచి నూనె తయారవుతుందండి. మీకు తయారయ్యి కూడా నేను చూపిస్తాను. అట్లాగే ఇంతకుముందు తయారు చేసుకున్నాను ఆ నూనె, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను లైవ్లో. ఆ బాటిల్ ఎట్లా ఉంది, ఈ ఆయిల్ ఎట్లా ఉందో చూద్దరు కానీ. ఓకేనా, ఇదిగోండి, ఈ కొంచెం కూడా పోసేస్తున్నా. చాలండి, మునిగింది కదా. ఓకే, ఇప్పుడు బాగా నాని మంచిగా మన హెయిర్కి కావాల్సిన బూస్ట్ అనమాట. అంతే కదా, మన మనుషులు బూస్ట్ తాగుతాము, ఇది హెయిర్కి బూస్ట్ అనమాట. చూసారా, ఇట్లా కలిపేసేసి దీన్ని ఏం చేస్తారంటే ఇలా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి 3 days ఏం చేస్తారంటే, పొద్దుటే మనకి ఎండ వస్తుంది కదండి, మార్నింగే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అయితే ఇది పొద్దుటే మనకి మార్నింగ్ ఎప్పుడు 6 to 10 వరకు అండి. పొద్దుటే నీరెండ అంటారు కదా, ఆ ఎండలో పెట్టుకోండి బాటిల్ని తీసుకెళ్ళి.
ఓకేనా. అట్లాగే సాయంత్రం కూడా అంతే, 4 తర్వాత 4 నుంచి 5 వరకు నీరెండ, ఆ ఎండలో పెట్టండి. పెడితే అలా ఒక్క 3 రోజులు పెట్టండి చాలు, మీకు సూపర్ కొబ్బరి నూనె తయారవుతుంది. నేను ఇంతకుముందు తయారు చేశాను, అది చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇంతకుముందు తయారు చేసింది ఇది చూసారా, వేరియేషన్ మీకు కనిపెట్టారా, ఇది రెండోను. ఇది ఇంతకుముందు తయారు చేశాను. చూడండి నూనె ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, అసలు చూసారా, పింక్ కలర్లో. అసలు మనకి చిన్నప్పుడు రోజ్ మిల్క్ తాగేవాళ్ళం గుర్తుందా, ఇప్పుడు కూడా ఉందనుకోండి. ఆ విధంగా మంచి స్మెల్, ఫ్లేవరు, అసలు సూపర్ అంటే సూపర్ అండి. ఇది మాటలతో చెప్పడం కుదరదు కానీ చూడండి, ఇది రూట్స్, ఇంతకుముందు వేసిన రూట్స్ చూసారా, సూపర్ ఆయిల్ అండి ఇది. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆయిల్ తయారు చేసుకుని వాడండి. వాడి చూసాక కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి. చూసారా ఎంత బాగుందో నూనె. ఇది ఆల్రెడీ నేను తయారు చేసి పెట్టాను లాస్ట్ వీక్. ఇప్పుడు మీకోసం ఇది ఫ్రెష్గా తయారు చేశాను అనమాట. ఇది రేపటి నుంచి ఒక 3 రోజులు నేను కూడా ఎండలో పెడతాను. పెట్టాక అప్పుడు ఎట్లా ఉందో మీకు ఇది కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. మీరు ఈ ఆయిల్ వాడాక మీకు ఎట్లా కనిపించింది, అదే మీ హెయిర్కి ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా, హెయిర్ గ్రోత్ ఎట్లా వచ్చింది ఏంటంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్, ఉంటానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. బాయ్.